ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. 19 ఏప్రిల్ 2024 సంవత్సరంలో ప్రారంభమైన శ్రీ వాల్మీకి రామాయణం ఈనాటి వరకు 5 కాండలను పూర్తి చేసుకున్నది. ఈ రోజు మనం శ్రీ వాల్మీకి రామాయణం 6వ కాండ అయిన యుద్ధకాండలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆ శ్రీరామచంద్రునికి హృదయపూర్వక నమస్కారాలను తెలియచేసుకునే శ్లోకంతో నమస్కరించుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండయందలి మొదటి సర్గయందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు హనుమంతుని ప్రశంసించి అతనిని కౌగలించుకొనుట అనే కథగా విందాం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఆ స్వామియందు భక్తి తత్పరతతో ఎంతో శ్రమ కోర్చి 100 యోజనాలు దాటి వెళ్లి లంకలో ఆ సీతమ్మ తల్లి యొక్క జాడను తెలుసుకుని ఆ హనుమంతుడు క్షేమంగా మళ్ళా తిరిగి శ్రీరాముని వద్దకు చేరుకున్నాడు. తాను ప్రయాణం ప్రారంభించిన మొదటి నుండి తిరిగి వచ్చిన క్షణం వరకు కూడా జరిగిన విషయాలన్నీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువుకు హనుమంతుడు వెల్లడించాడు. అప్పుడు హనుమంతుడు ఉన్నదున్నట్లుగా చెబుతూ పలికిన మాటలు విని శ్రీరాముడు సంతోషిస్తూ ఈ విధంగా పలికాడు. ఈ భూలోకంలోని ఇతరులెవ్వరూ మనస్సు చేత కూడా చేయజాలని భూమి యందు దుర్లభమైన గొప్ప కార్యమును హనుమంతుడు చేశాడు. గరుత్మంతుడు, వాయువు, ఈ హనుమంతుడు తప్ప సముద్రాన్ని దాటగలిగిన వారెవ్వరూ మరొకరు నాకు కనబడటం లేదు. దేవ, దానవ, యక్ష, గంధర్వ, ఉరగ రాక్షసులలో ఎవ్వరూ కూడా ఎదిరింపరాని రావణ పాలితమైన లంకలో కేవలం తన బలంతో ప్రవేశించి ఎవ్వడైనా ప్రాణాలతో తిరిగి రాగలడా? ఎదిరింప శక్యం కానిది, రాక్షసుల చేత బాగుగా రక్షింపబడుచున్నది అయిన లంకలోకి వీర్య బలములతో సంపన్నుడై హనుమంతునితో సమానమైన వాడు తప్ప మరెవ్వడు ప్రవేశింపగలడు. హనుమంతుడు పరాక్రమమునకు తగిన తన బలాన్ని ప్రదర్శించి సుగ్రీవునకు భృత్యుడు చేయవలసిన గొప్ప కార్యాన్ని సాధించి పెట్టాడు. చేయడానికి చాలా కష్టమైన పని. ఆ పని చేయడానికి ప్రభువు నియమించగా ఆ పనిని ఆసక్తితో చేసే భృత్యుడు పురుషులలో శ్రేష్ఠుడు అని చెబుతారు. బుద్ధిమంతుడై ఉండి సమర్థుడై ఉండి కూడా ఏ భృత్యుడు రాజుకు ప్రియమైన పనిని చెప్పిన దానికంటే అధికము చేయడో అతడు మధ్యముడైన నరుడు అని చెబుతారు. ఒక కార్యమునందు నియుక్తుడైన భృత్యుడు బుద్ధిమంతుడై ఉండి సమర్థుడై ఉండి ప్రభువు కార్యాన్ని శ్రద్ధగా చేయకపోతే వాడు పురుషులలో అధముడు అని చెబుతారు. కార్యాన్ని చేయడానికై నియుక్తుడై హనుమంతుడు ఆ పనిని సాధించాడు. తనను ఏమాత్రం తేలికపరుచుకోలేదు. సుగ్రీవునకు సంతోషం కలిగించాడు. హనుమంతుడిప్పుడు సీతను చూసి వచ్చి నన్ను, రఘువంశాన్ని, మహాబలుడైన లక్ష్మణుని ధర్మానుసారం రక్షించాడు. కానీ నేను ప్రియవార్తను చెప్పిన ఈతనికి తగు ప్రియాన్ని చెయ్యలేకపోతున్నాను. అది ఏ దీనుడనైన నా మనస్సును చాలా పీడిస్తోంది. అట్టి మహాత్ముడైన హనుమంతునకు ఈ సమయంలో నేను నా సర్వస్వమైన ఆలింగనాన్ని ఇస్తున్నాను. రాముడు ఈ విధంగా పలికి సంతోషంతో శరీరం పులకించగా తన కార్యాన్ని పూర్తి చేసి వచ్చిన హనుమంతుని కౌగిలించుకున్నాడు. కొద్దిసేపు ఏదో ఆలోచించి వానర ప్రభువైన సుగ్రీవుడు వింటూ ఉండగా అతడు మరలా ఈ విధంగా పలికాడు. హనుమంతుడా, మీరు అన్ని విధాలా సీతాన్వేషణాన్ని చక్కగా చేశారు. కానీ నా మనస్సు సముద్రము స్మృతికి రాగానే ఏం చెయ్యాలో కూడా తోచకుండా అయిపోతోంది. ఈ వానరులందరూ కలిసి అధికమైన జలంతో అగాధమైన దాట శక్యం కాని సముద్రము దక్షిణ తీరాన్ని ఏ విధంగా చేరగలరో నాకు సీత వృత్తాంతం తెలిసింది. అది బాగానే ఉంది, గాని ఈ సముద్రం వానరులు ఏ విధంగా దాటగలరు అనే దానికి సమాధానం ఏమిటి అని పలికాడు. రాముడు హనుమంతునితో ఈ విధంగా పలికి శోకాక్రాంతుడై ఆలోచించసాగాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండయందలి మొదటి సర్గయందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు హనుమంతుని ప్రశంసించి అతనిని కౌగిలించుకొనుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన
యుద్ధకాండ ఎందలి 2వ సర్గయందలి గల 25 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు శోక సంతప్తుడైన రామునకు ధైర్యం చెప్పుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.